లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదవండి. చదవమ్మా. దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉన్నారు. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేయుచూ వచ్చిరి. యేసుప్రభు వారు రాజ్య సువార్త ప్రకటించుచు ఆయా పట్టణాలలో గ్రామాల్లో సంచరిస్తూ ఉన్నాడు. అలా సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు, 7 దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు అని రాశాడు. ఇక్కడ ఒక స్త్రీని ప్రత్యేకంగా టైటిల్ పెట్టాడు. 7 దయ్యాలు వెళ్ళిపోయి ఇన్న ఒక స్త్రీ అన్నాడు. ఆమె పేరు చెబుతూ ఆ ఊరు పేరు కూడా చెప్పాడు. మరి 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. ఏ మరి అంట? మగ్దలేనే. మగ్దలే అనేది ఒక ఊరి పేరు. ఆమె ఐడెంటిటీ చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? ఆమె 7 దయ్యాల చేత పీడించబడుతూ ఉంది. ఆమె 7 దయ్యాల చేత బాధపడింది. యేసుప్రభు యొద్దకు వచ్చింది, స్వస్థత పొందింది. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఈ స్వస్థత పొందినటువంటి ఈమె తనకు దేవుడు చేసిన మేలుకు ప్రతిగా యేసును వెంబడించి, యేసును ఆరాధించి, యేసయ్యతో పాటు ఆయన పరిచర్యలో పాలు పొందింది. ఏం చేసిందంట? ఆమె పాలు పొందింది. అక్కడ చూడండి, నేను చదువుతున్నా, యేసుతో కూడా ఉండిరి అంటుంది. 7 దయ్యాలు వదిలిపోయిన మరియా ఆయనతో కూడా ఉంది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళింది. ఆయన ఏం చేస్తే చేసింది. ఆమె ఇంకా ఏం చేస్తుందో తెలుసా? 3వ వచనంలో తనకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేస్తూ వచ్చిందట. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందో మీరు బాగా స్పష్టంగా అర్థం చేసుకోండి. 7 దయ్యాలు అంటే 7 సంపూర్ణ సంఖ్యకు గుర్తు. 7 సంపూర్ణతకు గుర్తు. 7 దయ్యాలు అంటే సంపూర్ణంగా దయ్యము వశంలో ఉన్న మనిషి అనే. దయ్యము ఎలా ఆడిస్తే అలా ఆడింది, ఎలా బాధ పెడితే అలా బాధపడింది, ఎలా నడిపిస్తే అలా నడిచింది. దయ్యాలు మొదట ఏం చేస్తాయి అంటే మనిషిని గాయపరుస్తాయి. దయ్యం చేసే పని ఏంటంటే నిన్ను నువ్వు గాయపరుచుకునేలాగా చేస్తుంది, నిన్ను నువ్వు ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తుంది, నిన్ను నువ్వు నిరుత్సాహపరుచుకునేలాగా చేస్తుంది. ఈ లోకంలో ఇంక నీకు ఎవరు లేరు అనే ఒక నిరుత్సాహాన్ని తెచ్చింది, నిరీక్షణను పోగొట్టింది. దయ్యం చేసే పని ఏంటో తెలుసా? నీ గాయాలను మాటి మాటికి రేపుతూ ఉండిద్ది. దయ్యం చేసే పని ఏంటో తెలుసా? నిన్ను నీ వారికి దూరం చేసేది. దయ్యం చేసే పని ఏంటంటే నిన్ను అవమానాల పాలు చేసిద్ది. దయ్యం బట్టిన ఆమె జుట్టెర పోసుకుని బట్టలు చించుకుంటూ గాయపరుచుకుంటూ తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ గాయం చేస్తా ఉందనుకోండి, మీద పడి కొరకటమో, గోళ్లతో గీరటమో, జుట్టు పట్టుకుని లాగటమో, పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడటమో చేసింది అనుకోండి, ఎవరైనా ఆ దయ్యం ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళగలరా? అమ్మో ఆమెకు చాలా పెద్ద దయ్యం పట్టింది, మనం వెళ్ళలేమని.
ఒకప్పుడు మన జీవితాలన్నిటికీ ఆమె ఒక సాదృశ్యం. ఒకప్పుడే మన బ్రతుకుకి మనం కూడా సంపూర్ణంగా దయ్యానికి లోబడ్డాం. సంపూర్ణంగా దేవుని లోబడింది వేరు. ఇప్పుడేమో సంపూర్ణంగా దేవుడికి లోబడలేకపోతున్నాం. కానీ లోకంలో ఉన్నప్పుడు, దయ్యంతో నడిచినప్పుడు ఖచ్చితంగా మన నడక, మన యొక్క ప్రవర్తన అంత సంపూర్ణంగా ఉండింది. మరి ఈనాడు దేవుని దగ్గరికి వస్తే మనం ఎందుకు సంపూర్ణంగా దేవునికి లోబడలేకపోతున్నాం? ఎక్కడో మనకి విభేదం ఉంది. దేవునితో నడిచే విషయంలో ఎక్కడో మనకు ఆటంకం కలిగే విషయం ఉంది. అందుకని ఆమెకి నెమ్మది లేదండి. అభిషిక్తుడు ఆమె దగ్గరికి వచ్చాడు. తనలో ఉన్న అభిషేకంతో ఆమెలో ఉన్నటువంటి ఆ సంపూర్ణంగా లోబడిన దయ్యాల ప్రభావం అంతటిని ఆమెలో నుండి వదిలిపోయేలాగా చేశాడు. స్తోత్రాలు చెప్పాలా. ఆత్మ వస్తే, ఆత్మదేవుని నడిపింపు, ఆత్మదేవుని అభిషేకం నీ మీదకి వస్తే నువ్వు కూడా చేసే పని అదే. వదిలిపోతాయి. ఏంటి? లోపలుండ దయ్యపు చేష్టలు. అందుకని ఆత్మను కోరుకోవాలి, ఆత్మ నడిపింపును కోరుకోవాలి, ఆత్మతో నింపుదల కోరుకోవాలి. దేవుని ఆత్మ మన అంతరంగం లోపలికి జరబడి కీళ్లల్లోకి, మూలుగుల్లో కూడా దేవుని ఆత్మ ప్రవహించింది. వాక్యంలాగా ప్రవహించి అక్కడ దాగున్న వాటిని కూడా తెచ్చేసింది. ఏవి ఎక్కడ దాగేవో దాగిన ప్రతిదాన్ని బయటికి తెచ్చి కడుక్కునేలాగా చేసేది దేవుని వాక్యం, దేవుని రక్తం. ఇది ఆత్మాభిషక్తులైన వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా అవ్వాలి. దేవునికి ఏమే చాలా ఆస్తి కలిగిన ఆమెలాగా ఉంది. ఎందుకంటే ఆస్తితో ఉపచారం చేసిందంట. దేంతో చేసిందమ్మా? ఆస్తితో ఉపచారం చేసింది. మామూలుగా కాదు. మీరు బలంతో ఉపచారం చేయండి అంటే చేయలేకపోతున్నారు. ఆమె డబ్బులతో ఉపచారం చేసిందంట. అంటే యేసయ్యకి ఏదైనా అవసరం వచ్చిన ప్రతిసారి, ఆయన శారీరకంగా ఏదైనా ఇబ్బంది అయితే, ఆయన శరీర సంబంధమైన ఇబ్బందులు ఇంతగా ఎందుకు వచ్చింది? ఈమెలాగా దయ్యాలు వెళ్ళగొట్టుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఊరూరో దేవుడు యేసయ్య ఆయన ప్రభావంతో తన వ్రేలి చూపుతో దయ్యాలు వెళ్ళగొట్టాడని వాక్యం సెలవిస్తుంది. మోగ దయ్యం, చెవిటి దయ్యం, తను గాయపరుచుకున్న దయ్యాలు ఎన్నిటినో పోగొట్టాడే. వారందరూ ఏమైపోయారు? ఈమె ఆయన్ని ఎందుకు వెంబడించింది? ఈమె తన ఆస్తితో ఉపచారం ఎలా ఎందుకు చేసింది? ఆమెను కనుక మనం గమనిస్తే ఆనాడు నుండి యేసయ్య చనిపోయేదాకా యేసయ్య దగ్గర కనపడతానే ఉంది. స్తోత్రం. ఎంతోమంది వచ్చి వెళ్ళిపోతారు. అభిషేక స్పర్శను చూసిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోరు, వెంబడిస్తూ ఉంటారు. స్తోత్రం. అభిషేకం అంత కావాలి. వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత వెళ్ళిపోయే బ్యాచ్ చాలా ఉంది. కానీ వచ్చినా వెళ్ళిపోకుండా తాను దేవుని కోసం నిలబడి 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 సిలువ దగ్గర కూడా ఏడుస్తూ ఉంది. చచ్చిపోయిన తర్వాత సమాధి దగ్గర కూడా ఏడుస్తూ ఉంది. మూడో దినాన్ని ఆదివారం పొద్దున్నే పోయి సమాధి దగ్గర కూర్చుని మొట్టమొదట కూడా ఆమె చూసింది. స్తోత్రాన్ని చెప్పండి. ఈమె ఇంతకాలం పీరియడ్ చూడండి. ఆమె చాలా కాలము యేసుని వెంబడించింది. వచ్చారు వెళ్ళిపోయారు కానీ ఈమె వెళ్ళలా. ఈమె వెంబడిస్తూనే ఉంది. ఆయనతో కూడా ఉండిరి అని ఉంది. ఆయన ఎవరితో ఉందంట? ఆయనతో కూడా ఉంది. అంటే ఈమె పడిన బాధ, ఈమె పడిన వేదన, ఆ దయ్యాలు ఈమెను పెట్టిన శోధన వర్ణనాతీతం. నీకు అర్థం కావటానికి పిక్చరైజ్ చేస్తున్న దాన్ని. ఈమె ఇంతకాలం వెంబడించి లోబడి ఏడ్చి ఆయనతో ఉండి ఆయనకి ఉపచారం చేసిందంటే ఈమె ఎంతగా బాధపడిందో అంతగా వెంబడించింది. ఎంతగా నలిగిపోతే అంత నూనె బయటకు వచ్చింది. స్తోత్రం చెప్పండి. నలగకుండా నూనె వచ్చిద్దా? మనం ఎవరు అంట? ఒలివ కాయలు దంచాల మనల్ని. అమ్మో కాయ నలిగిపోయింది అక్క, చిన్న గొట్టు.
నేను ఏదైనా గట్టిగా మాట్లాడుతుంటే ఎందుకు ఆ పాస్టర్ గారు అట్ట మాట్లాడతారు, అంత గట్టిగా ఎందుకండి? నేను చిన్న చిన్న దెబ్బలు ఎత్తే 100 దెబ్బలు వేసినా నువ్వు నలగు, నూనె బయటకు రాదు. ఏం చేయాలా? నువ్వెంత బలంతో కొడితే, ఎంత గట్టిగా దంచితే నీ లోపల నుంచి అంత నూనె బయటకు వచ్చింది. నూనెతో దేవుని యొక్క దీపస్తంభాన్ని వెలిగిస్తూనే ఉండొచ్చు, ఆరిపోకుండా చూసుకోవచ్చు. స్తోత్రం. ఆమె కూడా అంతే, వెంటబడింది. కారణం ఏంటంటే ఎంతగానో నలిగింది అనేది నా అనుభవాన్ని బట్టి నాకు అర్థమైంది. అక్కడ రాయలేదు ఆమె గురించి, కానీ నా అనుభవంలో ఏంటంటే, నాకు దేవుడు చేసినవన్నీ చూస్తే నేను ఇప్పుడు ఏం చేసుకున్నా, ఏం వచ్చినా నాకు ఈ ఒక్క ఆనందం కూడా లేదండి. పెళ్ళైద్దంటే ఆనందం లేదు, కారు వస్తే ఆనందం లేదు, ఇంత పెద్ద మందిరం కడితే ఆనందం లేదు. చాలామంది ఏమంటున్నారంటే, నీకేమయ్యా దేవుడు ఏది అడిగితే అది ఇస్తున్నాడండి. నాకు ఆనందం కలిగించే విషయాలు ఇప్పుడు ఏమి లేవు భూమి మీద. ఈ బతుకులో చక్కగా 4 మాటలు చెప్పుకుంటూ తిరిగితే అదే నాకు ఆనందం. లేదంటే యేసయ్య దగ్గరికి క్షేమంగా వెళ్ళిపోతే ఆనందం. ఇప్పుడు నేను ఎంతగా నలిగానో, నా లోపల కొన్ని మార్పులు నేను చూశానో, ఆ కోణాన్ని నాకు కళ్ళ ముందు పెట్టాడు. ఏం గురించి ఆలోచన చేస్తుంటే, ఏమి ఎంతగా నలిగిపోయి ఉండాలా ఆ దయ్యాల ప్రభావంతో, ఎంతగా వేదన చెంది ఉండాలి, ఎంత మనశ్శాంతి లేకుండా ఉండాలి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉండాలి. అందుకే ఆయన అంతగా వెంబడించింది.